హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీ టెట్‌కి సంబంధించి మూడో తరగతి తెలుగు వే ఇది ఇతివృత్తాలు, ప్రక్రియలు వీటి గురించి కవులు పరిచయాలు వీటి గురించి చూద్దాం రండి. తెలుగు తల్లి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? హాస్యము, దేశభక్తి, ప్రకృతి వర్ణన, నైతిక విలువలు. ఆన్సరు దేశభక్తి. క్రింది వానిలో జులై మాసంలో బోధించవలసిన పాఠం ఏది? మంచి బాలుడు, నా బాల్యం, మర్యాద చేద్దాం, మేమే మేకపిల్లలు. ఆన్సరు మర్యాద చేద్దాం. మంచి బాలుడు పాఠం ఏ ప్రక్రియకు చెందినది? గేయము, గేయ కథ, ఆత్మకథ, సంభాషణ. ఆన్సరు గేయ కథ. మంచి బాలుడు అనేది గేయ కథ. కళలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్య భాగం ఏమిటి? నా బాల్యం, పొడుపు విడుపు, పద్యరత్నాలు, తొలి పండుగ. ఆన్సరు నా బాల్యం. పొడుపు విడుపు పాఠం యొక్క ప్రక్రియ ఏది? కథనము, పద్యాలు, సంభాషణ, గేయం. పొడుపు విడుపు అనేది సంభాషణ. మేమే మేకపిల్ల పాఠం ఏ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడింది? ఇది భాషాభిరుచి, పరస్పర సహకారం, నైతిక విలువలు, ప్రకృతి వర్ణన. ఆన్సరు పరస్పర సహకారము. అలాగే మేమే మేకపిల్ల అనేది ఏ ప్రక్రియకి చెందింది అంటే అది కథ. తర్వాత సిలబస్ ప్రకారం పద్యరత్నాలు పాఠాన్ని ఏ మాసంలో బోధించాలి? నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి. ఆన్సర్ డిసెంబర్లో బోధించాలి. మా ఊరి ఏరు పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా ఇతివృత్తము మరియు ప్రక్రియ అన్నాడు. నైతిక విలువలు పద్యాలు, ప్రకృతి వర్ణన గేయము, సంస్కృతి సాంప్రదాయాలు కథనము, దేశభక్తి గేయం. ఆన్సరు ప్రకృతి వర్ణన. ఇతివృత్తమేమో ప్రకృతి వర్ణన, ప్రక్రియ ఏమో గేయం. తొలి పండుగ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఆత్మకథ, సంభాషణ, కథనము, గేయ కథ. ఆన్సరు తొలి పండుగ అనేది కథనం. అది ఏ ఇతివృత్తం అంటే సంస్కృతి సాంప్రదాయాలు అనేది తొలి పండుగ యొక్క ఇతివృత్తం. విషయ సూచిక ప్రకారం చివరగా ఉన్న పునశ్చరణ ఏ మాసంలో జరుగుతుంది అన్నారు? పునశ్చరణ అనేది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జనవరి, జూన్. ఆన్సరు మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో పునశ్చరణ మనం చేపడతాం. తర్వాత ఇక్కడ తెలుగు తల్లి పాఠంలో అర్థాలు. కల్పవల్లి అంటే ఏమిటి? కోరిన కోరికలను తీర్చేది. జాబిల్లి అనే పదానికి అర్థం ఏమిటి? చందమామ. తెనుగు అంటే తెలుగు. చంద్రశాల అంటే చలువరాతి మేడ. కనబోయి అర్థం చూడబోయి. రేడు అంటే అర్థం రాజు. అనుంగు అనే పదానికి అర్థం ఏమిటి? ప్రియమైన లేదా అందమైన. సుదూరము అంటే అర్థం చాలా దూరం. చెనబోయి వెళ్ళబోయి. నవయుగము కొత్త కాలము. నిర్భయంగా అనే పదానికి అర్థం భయం లేకుండా. నిశ్చయంగా అంటే అర్థం ఏమిటి? నమ్మకంగా, తప్పనిసరిగా. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన మహాకవి పూర్తి పేరు ఏమిటి? శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. శ్రీశ్రీ గారు ఏ తేదీన జన్మించారు? 14/4/1910. శ్రీశ్రీ గారు ఎప్పుడు పరమపదించారు మరణించారంటే 15/6/1983లో. శ్రీశ్రీ గారిని ఏ యుగకర్తగా పిలుస్తారు? అభ్యుదయ యుగకర్త. తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన శ్రీశ్రీ గారి ప్రసిద్ధ రచన ఏది? మహాప్రస్థానం. మహాప్రస్థానం కాకుండా శ్రీశ్రీ గారు రాసిన ఇతర రచనలు ఏవి? మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. శ్రీశ్రీ గారి స్వీయ రచన పేరు ఏమిటి? అనంతం. తల్లి భారతి వందనము గేయం యొక్క కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఇప్పుడు గేయం ఆధారంగా బిట్స్ ని చూద్దాం. ఈ గేయంలో భరతమాత ఇల్లు దేనితో పోల్చబడింది? నందనవనంతో. పిల్లలంతా తల్లి భారతి చల్లని ఒడిలో వేటి లాంటి వారమని గేయంలో ఉంది. మల్లెలు. పిల్లలు ఎల్లవేళలా ఎవరిని కొలుస్తామని చెప్పారు? తల్లిదండ్రులను, గురువులను. గేయం ప్రకారం వేటి మధ్య భేదాలను మర్చిపోవాలి? కులమత భేదాలను. మమతను సమతను పంచదము. ఇందులో సమత అంటే ఏమిటి? సమానత్వం. మానవులంతా సమానము అని అర్థం. గేయంలోని పిల్లలు తమను తాము ఏమని సంబోధించుకున్నారు? భావి పౌరులం అని సంబోధించుకున్నారు. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు గారు. నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు గారు. దాశరథి గారి ప్రసిద్ధ రచనలు ఏవి? అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం. దాశరథి కృష్ణమాచార్యులు గారి స్వీయ చరిత్ర పేరు ఏమిటి? యాత్రా స్మృతి. దాశరథి గారు ఏ రాష్ట్రానికి ఆస్థాన కవిగా
బాధ్యతలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఐకమత్యం కథ ఏ గ్రామంలో జరిగింది? రామాపురం. రామాపురం గ్రామంలో రైతుకు ఎంతమంది కొడుకులున్నారు? 3. రైతు కొడుకులు పెద్దవాళ్ళయ్యాక ఏమి చేయటం మొదలుపెట్టారు? కలహించుకోవటం, గొడవలు పడటం. కొడుకులలో మార్పు తీసుకురావడానికి రైతు ఒకరోజు వారితో వేటిని తెప్పించాడు? కొన్ని పుల్లలు. పుల్లల కట్టను విరవమని రైతు మొదటగా ఎవరిని పిలిచాడు? పెద్ద కొడుకుని. పుల్లల కట్టను విడివిడిగా ఒక్కో పుల్లను విరవమన్నప్పుడు కొడుకులు ఎలా విరిచేశారు? ఒక్కొక్క పుల్లను విరవమన్నప్పుడు కొడుకులు అవలేలగా విరిచేశారు. కలిసుంటే మనల్ని ఎవరు ఏమి చేయలేరు, విడిపోతే బలహీనం అయిపోతామని రైతుకు ఎవరు చెప్పారు? కొడుకులు చెప్పారు. ఐకమత్యం కథకు ఏ ప్రసిద్ధ రచయిత కథ ఆధారం? లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ గారు ఏ దేశానికి చెందిన ప్రసిద్ధ నవలాకారులు మరియు కథకులు? రష్యా దేశానికి చెందినవారు. లియో టాల్స్టాయ్ గారి జన్మదినం మరియు మరణించిన తేదీలు ఏమిటి? జననం 9/9/1828, మరణం 20/11/1910. లియో టాల్స్టాయ్ గారు రాసిన గొప్ప నవలలు ఏమిటి? సమరం, శాంతి, అనా కెరీనినా అనేవి లియో టాల్స్టాయ్ గారి గొప్ప నవలలు. ఇవి నవలలు అన్నమాట. ఇప్పుడు మర్యాద చేద్దాం పాఠంలో అర్థాలు. పండితుడు అంటే బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు. అమాయకత్వం అనే పదానికి అర్థం ఏమిటి? తెలియని తనము. అఘాయిత్యము అంటే చేయకూడని పని, బావురుమను, బోరున ఏడవటం. బిక్కమొహం అంటే ఏడుపు మొహం వేయటం. అతిథులు అని ఎవరిని అంటారు? అనుకోకుండా ఇంటికి వచ్చేవారిని. అలికిడి అనే పదానికి అర్థం ఏమిటి? శబ్దం. కుమ్మరించటం అంటే అర్థం ఏమిటి? ఒక్కసారిగా పోయటం. చిత్రహింసలు అంటే ఏమిటి? నానా బాధలు. ఘనంగా అనే పదానికి అర్థం ఏమిటి? గొప్పగా అని అర్థం. జింకా కథను ఏ కథల నుండి తీసుకోవడం జరిగింది? ఈసప్ కథలు. ఈసప్ కథలు ఏ ప్రపంచ ప్రసిద్ధి చెందాయి? గ్రీకు పురాణ కథలు. ప్రస్తుత గ్రీకు పురాణ కథలైన ఈసప్ కథలు ఎన్ని సంవత్సరాల నాటివి? 2500 సంవత్సరాల నాటివి. తర్వాత మంచి బాలుడు పాఠంలో అర్థాలు. వీధులు అంటే అర్థం ఏమిటి? బజారులు. జడిసి అనే పదానికి అర్థం ఏమిటి? భయపడి. జనులు అంటే ఎవరు? ప్రజలు, జనం. త్రోవ అంటే దారి. ఒడి అంటే వేగము. సాయం అనే పదానికి అర్థం ఏమిటి? సహాయం. ముసలి. జాలి, దయ. కొనిపోవు అంటే అర్థం తీసుకుపోవు. మనము అంటే అర్థం మనస్సు. దుర్బలులు అనే పదానికి అర్థం బలం లేనివారు. మనుజుడు అంటే మనిషి. ఇక్కడ 2 బిట్లు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దుర్బలులు అదొకటి, మనము అంటే మనందరం అనుకుంటాం, మనం కాదు, మనస్సు. మనుజుడు అంటే మనిషి. మనుగడ అంటే జీవనము, జీవితము. తర్వాత మంచి బాలుడు పాఠం రచయిత, కవి ఎవరు అంటే ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి గారు ఏ శతాబ్దానికి చెందిన అగ్రశ్రేణి కవి? 20వ శతాబ్దం. ఆలూరి బైరాగి గారు జన్మదినం మరియు మరణించిన తేదీలు ఏమిటి? 5/11/1925 జననము. మరణమేమో 9/9/1978. మానవుడి ఏ వేదనను ఆలూరి బైరాగి గారు కవిత్వంగా వెలువరించారు? అస్తిత్వ వేదనను. ఆలూరి బైరాగి గారు రాసిన ప్రసిద్ధ రచనలు ఏవి? చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం. ఆలూరి బైరాగి గారు బాలల కోసం ఎలాంటి రచనలు చేశారు? చక్కటి గేయ కథలు. ఆలూరి బైరాగి గారు అందుకున్న అత్యున్నత పురస్కారం ఏమిటి? కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. కలపండి చేయి చేయి గేయం ప్రకారం 10 మంది కలిసి దేనిని కలపాలి? భుజం. కొండరాళ్లను పగలగొట్టి దేనిని చదును చేయాలని గేయంలో ఉంది? అడవిని. కోన వెంట దారి తీసి వేటిని వేయాలని కవి చెప్పారు? రహదారులు. గేయం ప్రకారం కొండ కోనల మధ్య దేనిని పండించాలి? కొల్లలు అంటే ధాన్యం. పాడుకుంటూ పనిచేస్తే ఎంతమందికి లాహిరిగా కలుగుతుంది? 10 మందికి. ఎలా పనిచేస్తే అది చాకిరిలా అనిపించదు? ఆడుకుంటూ పనిచేస్తే. కలకత్తా, కాశ్మీరం, కాశీ, కన్యాకుమారిని కలుపుతూ దేనిని వేస్తామని గేయంలో ఉంది? రైలు దారిని వేస్తామని గేయంలో ఉంది. కలపండి చేయి చేయి గేయ కవి ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి జన్మదినం మరియు మరణించిన తేదీలు ఏమిటి? జననం 1/11/1897, మరణం 24/2/1980. ఆధునిక తెలుగు కవిత్వంలో ఏ యుగానికి కృష్ణశాస్త్రి గారు తలుపులు తెరిచారు? భావ కవిత్వ యుగానికి. అక్షర రమ్యత, భావ సౌకుమార్యం, శబ్ద సంస్కారం ఎవరి కవిత్వ లక్షణాలు?
దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కవిత్వ లక్షణాలు. కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని మహాకవి శ్రీశ్రీ దేనితో పోల్చారు? ఇక్షు సముద్రం అంటే ఏంటంటే చెరుకు రస సముద్రంతో పోల్చారు. బిట్టిలా కూడా అడుగుతారు. కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చిన కవి ఎవరు అంటే శ్రీశ్రీ. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి ప్రసిద్ధ రచనలు ఏమిటి? కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు అందుకున్న అత్యున్నత పురస్కారం ఏది? పద్మభూషణ్ పురస్కారం. నా బాల్యం. షేక్ నాజర్ ఏ జిల్లా ఏ గ్రామంలో జన్మించారు? గుంటూరు జిల్లా పొన్నికల్ గ్రామంలో జన్మించారు. దీనికి ముందు ఇంకొకటి ఉంది, అదే ఈ మాసపు కథ ఏంటంటే బావిలో నీళ్లు అనేది. ఇది అక్బర్ బీర్బల్ కథల్లో నుంచి తీసుకోవటం జరిగింది. ఈ కథ ఓవరాల్ గా ఏంటంటే ఒక రైతు ఒక జమీందారికి బావిని అమ్మాడు. ఆయన ఏం చేశాడు, రైతు బావిలో నీళ్లు తోడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు జమీందారు రైతును ఆపాడు. నేను నీకు బావిని అమ్మాను, కానీ అందులో నీళ్లు అమ్మలేదు, నీళ్లు నావి అని ధనమిచ్చి నీళ్లు తోడుకొని పో అని చెప్పాడు. రైతు కోపం వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య గొడవ పెరిగింది. అది అట్లా ఇట్లా చేరి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు బీర్బల్కి చెప్పాడు ఆయన సాల్వ్ చెయ్యి అని. అప్పుడు బీర్బల్ ఏం చేశాడు, సరే రైతు బావిలో నీళ్లు ఉన్నాయి, రైతు బావిలో నీళ్లు ఉన్నాయి కదా, అందుకని సాయంత్రం కల్లా నీళ్ళన్నీ ఖాళీ చేసేసి ఉత్త బావి రైతుకి ఇచ్చేసాయి అని చెప్పాడు. అప్పుడు ఆయన తెల్లమొహం వేశాడు అనమాట ఆ జమీందారు. ఇది ఆ కథ. ఆ తర్వాత నా బాల్యం. షేక్ నాజర్ ఏ జిల్లా ఏ గ్రామంలో జన్మించారు? గుంటూరు జిల్లా పొన్నికల్ గ్రామంలో జన్మించాడు. షేక్ నాజర్ గారు ఏ తేదీన జన్మించారు? 1920 ఫిబ్రవరి 5న. నాజర్ గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి అన్నాడు. తండ్రి షేక్ మస్తాను, తల్లి బీనాబి. నాజర్ గారు ఏ ప్రాచీన జానపద కళారూప ప్రక్రియ కొత్త మెరుగులు దిద్దాడు బుర్రకథకు? పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు వంటి ఇతివృత్తాలతో షేక్ నాజర్ వేటిని రూపొందించాడు? బుర్రకథలను రూపొందించాడు. నాజర్ చేసిన కృషికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏ పురస్కారంతో సత్కరించింది? 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. షేక్ నాజర్ గారు ఏ తేదీన మరణించారంటే 1997 ఫిబ్రవరి 1న మరణించాడు. ఈ పాఠంలో అర్థాలు: ఆశ, కోరిక, ఆరుగాలము, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ, గురువులకు ఇచ్చే కానుక, వార్షికోత్సవం, సంవత్సరం చివరన జరుపుకునే వేడుక, గుంజ అంటే రాట, స్తంభం, పామరులు, చదువుకోని వారు. తర్వాత కవి పరిచయం. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లు అక్షరీకరించింది ఎవరంటే అంగడాల రమణమూర్తి. స్వీయ చరిత్రాత్మకమైన నాజర్ జీవిత కథకు ఈయన ఏమని పేరు పెట్టారంటే పింజారి అని పేరు పెట్టారు. తర్వాత ఈ పాఠంలో కొండపల్లి బొమ్మల గురించి ఉంది కదా, అది కొండపల్లి బొమ్మలు ఏ ఏ రూపాల్లో తయారు చేస్తారంటే ఏనుగంబారి, దశావతారాలు, తాటిచెట్లు వంటి రూపాలు అనేది టెక్స్ట్ బుక్ ప్రకారం ఈ బిట్ అడగడు. కొండపల్లి బొమ్మలు ఏ కర్రతో తయారు చేస్తారు? ఈ బిట్ అడుగుతాడు. పొనికి కర్ర. కొండపల్లి బొమ్మలు చేసే వారి పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చారని కథలో ఉంది, రాజస్థాన్ నుంచి. ప్రస్తుతం కొండపల్లి బొమ్మలు చేసే కళాకారులు మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ గ్రామంలో స్థిరపడిపోయారు? ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే కృష్ణా జిల్లా కొండపల్లి, ఇప్పుడు అది ఎన్టీఆర్ జిల్లాగా మారిపోయింది అనమాట. మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గుంజ అనే పదానికి ఇలా ఇతర పేర్లు రాట, నెట్టాడు, స్తంభం. ప్రాంతీయ భాషా భేదాల ప్రకారం చిన్నాన్న అంటే బాబాయి, వినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. కొన్ని ప్రాంతాల్లో అన్నం లేదా మెతుకులను ఏమని పిలుస్తారు? బువ్వ, కూడు అని పిలుస్తారు. బంగారు పాపాయి అనే మాసపు పాట రచయిత ఎవరు? మంచాల జగన్నాథరావు. ప్రముఖ కవి మరియు సంగీత విద్వాంసుడైన మంచాల జగన్నాథరావు గారి జీవిత కాలం ఏది? 1921 నుంచి 1985 వరకు. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేసిన నిపుణుడు ఎవరు? మంచాల జగన్నాథరావు గారు. తర్వాత బంగారు పాపాయి గేయంలో పాపాయి పలుసీమలకు పోయి ఏమి చూపించి ఘనకీర్తి తేవాలి? కళలన్నింటినీ. గేయంలో ఇచ్చిన ఘనకీర్తి అనే పదానికి సరైన అర్థం ఏమిటి? గొప్ప కీర్తి లేదా శ్రేష్టమైన కీర్తి. మా పాప పలుకుతే మధువులే కురియాలి. ఇందులో మధువు అంటే తేనె. పాపాయి పాడితే పాములే ఆడాలి అని ఏ గేయంలో కవి వర్ణించారు? బంగారు పాపాయి. తెనుగు దేశము నాది, తెనుగు పాపను నేను అని పాప జగమంతా చాటి చెప్పాలి. ఇక్కడ తెనుగు అంటే ఏ భాష, ఏ ప్రాంతం? తెలుగు భాష. తల్లిదండ్రుల నోములు ఎప్పుడు బాగా ఫలిస్తాయని కవి చెప్పారు? పాపాయి జగమంతా తన కీర్తి చాటినప్పుడు. తర్వాత పొడుపు విడుపు. ఈ పాఠంలో పాత్రలు ఏంటంటే సూరి, వెంకి, సీతి. ఇవి. ఇప్పుడు ఈ పాఠంలో అర్థాలు. నుయ్యి అంటే అర్థం ఏమిటి? నుయ్యి అంటే బావి.
ప్రారంభించు అంటే మొదలుపెట్టు, ఏరు, నది. కవి పరిచయం. పొడుపు విడుపు పాఠం రచయిత చింతా దీక్షితులు గారు. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకులుగా ముఖ్యులు ఎవరు? చింతా దీక్షితులు గారు. చింతా దీక్షితులు గారి జీవిత కాలం 25/8/1891 నుంచి 25/8/1960 వరకు. అబ్బో! ఈయన పుట్టిన తేదీ, మరణించిన తేదీ 1 ఆగస్టు 25. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు? చింతా దీక్షితులు. చింతా దీక్షితులు గారు రాసిన ప్రసిద్ధ రచనలు ఏవి? ఏకాదశి, శబరి, ఒట్టిరావు కథలు, లక్కపిడతలు. చింతా దీక్షితులు గారు వేటిని సేకరించారు? జానపద గేయాలను సేకరించారు. మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లను తెలియజేసే పదాలను ఏమంటారు? నామవాచకం. 3వ తరగతి తెలుగులో ఫుల్ స్టాప్, కామ, అలాగే ఈ నామవాచకం, క్రియలు, వీటి గురించి పరిచయం చేశారు. సర్వనామం, క్రియలు అవి. శ్రీను, గణపతి, రాజు బజారుకు వెళ్లారు. ఈ వాక్యంలో గల నామవాచకాలు ఏమిటి? శ్రీను, గణపతి, రాజు. రవి పెన్ను, పుస్తకము, పెన్సిలు కొన్నాడు. ఈ వస్తువుల పేర్లను తెలిపే నామవాచకాలు ఏవి? పెన్ను, పుస్తకము, పెన్సిలు. జామ చెట్టుపై రామచిలుక, పావురం వాలే. ఈ వాక్యంలో పక్షుల పేర్లను తెలిపే నామవాచక పదాలను గుర్తించండి. రామచిలుక, పావురము. అంజలి, కుక్క, నెమలి. ఇవి ఏ వ్యాకరణ విభాగానికి చెందినవి? నామవాచకాలు. తర్వాత చందమామ గేయం ప్రకారం చందమామ ఎక్కడ చిక్కినట్లుగా కవి వర్ణించాడు? అద్దంలో. రెక్కలు నాకుంటేనా ఎవరితో ఆటలాడి తిరిగి వస్తానని గేయంలో ఉంది. నెలవంకతో. ఉన్నమామి కొమ్మలలో సన్నజాజి రెమ్మలలో నక్కి నక్కి దొంగల్లే నన్ను చూసి నవ్వింది ఎవరు? చందమామ. లెక్కలేని చుక్కలకి చందమామ ఏమని గేయంలో పేర్కొనబడింది? చక్రవర్తి. లెక్కలేని చుక్కలకి చందమామ చక్రవర్తి. చందమామ ఏ మబ్బులలో తేలిపోతుందని గేయంలో ఉంది? నీలి నీలి మబ్బులలో తేలిపోతుందని గేయంలో ఉంది. తర్వాత 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో చందమామ అనే ఈ మాసపు రచయిత ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. నండూరి రామ్మోహన్ రావు గారి జీవిత కాలం 24/4/1927 నుండి 2/9/2011 వరకు. నండూరి రామ్మోహన్ రావు గారు రచించిన బాల గేయాల సంపుటం పేరు ఏమిటి? హరివిల్లు. నండూరి రామ్మోహన్ రావు గారు ఏ రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశాడు? నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర అనేవి ఎవరి ప్రసిద్ధ రచనలు? నండూరి రామ్మోహన్ రావు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత మార్క్ ట్వేన్ రాసిన ఏ నవలను నండూరి రామ్మోహన్ రావు గారు తెలుగులోకి అనువదించారు? టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్. టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్. తర్వాత అర్థాలు. బుద్ధి అనే పదానికి సరైన అర్థం ఏమిటి? ఆలోచన, వాలకం, తీరు, గందరగోళం, తికమక, అదృశ్యం, మాయం, పొగరు, గర్వం, తిన్నగా, నేరుగా, మరగడం, కాగటం, కాగు, పెద్ద బిందె. మేమే మేకపిల్ల పాఠ్యభాగం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? పరస్పర సహకారం. మేమే మేకపిల్ల పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? కథ ప్రకారం అడవికి వెళ్లిన మేకపిల్ల మేత మేస్తూ దేనిని చూసుకోకుండా చాలా దూరం వెళ్ళిపోయింది. ఇది ఇందులో బిట్ కాదు. వంట మనిషి తన్ను కోసి వండుతానని చెప్పినప్పుడు మేకపిల్ల ఏమని సమాధానం ఇచ్చింది? ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటే వింటా, ఉండదు నాకే తంట అని పాడుకుంటూ వెళ్ళింది. మేమే మేకపిల్ల పాఠం ద్వారా పిల్లలకు లభించే ముఖ్యమైన సందేశం లేదా నీతి ఏమిటి? ఆపద సమయంలో ఇతరులు పరస్పర సహకారంతో, ఉపాయంతో ప్రాణాలు కాపాడుకోవచ్చు మరియు ఎప్పుడూ అమ్మ మాట వినాలి. 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో తెలుగు తోట అనే ఈ మాసపు పాట రచయిత ఎవరు? కందుకూరి రాంభద్రరావు. కవి, విద్యావేత్త అయిన కందుకూరి రాంభద్రరావు గారి జీవిత కాలం ఏది? 31/1/1905 నుండి 8/10/1976 వరకు. లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన ప్రసిద్ధ రచనలు చేసిన కవి ఎవరు? కందుకూరి రాంభద్రరావు. తెలుగు తోట గేయం ప్రకారం ఏ పూలు ఎంతో పరిమళాన్ని ఇస్తాయని కవి చెప్పాడు? తెలుగు తోట పూలు. ఏ నందనము నుండి ఈ నారు తెచ్చినారో? ఈ పంక్తిలో నందనము అంటే ఎవరి వనం? ఇంద్రుని తోట. తోటలోని మడులలో ఏ జలము ఎత్తారని గేయంలో వర్ణించబడింది? స్వర్గ నదీ జలము. ఈ తోట ఏపులో ఇంత నవకమ్ము విరియు. ఇందులో నవకమ్ము అనే పదానికి అర్థం ఏమిటి? కొత్తదనము లేదా అందము లేదా సుకుమారము. ఏ అమృత హస్తాల
విసురులు తాకిరో, ఇక్కడ అమృత హస్తాలు అనగా ఎవరి చేతులు? దేవతల చేతులు. ఏ అచ్చరముల మెరుపు మెరుపు తీతురు దిద్దురో, ఈ పంక్తిలో అచ్చరులు అనే పదానికి ఏమిటి? అప్సరసలు. గేయం ప్రకారం వేటి పోకళ్ళింత వయ్యారంగా ఒలికిపోతుందని కవి అన్నారు? లతలు తీగలు. తర్వాత పద్యరత్నాలు. సహనం ఒక్కటబ్బ చాలా కష్టమురా అనే పంక్తి ద్వారా కవి దేనిని అలవరుచుకోవడం కష్టమని చెప్పారు? సహనము, ఓర్పుని కలిగి ఉండటం కష్టము. చదువు మర్మం ఎరిగి చదివిన చదువురా అనే పద్యంలో ఏ పద్యంలో పేర్కొనబడింది? చదువుకున్న సౌఖ్యమును, చదువు చదవకున్న సౌఖ్యమునుండదు. అనగననగా, పాడగా పాడగా, అతిశయిల్లు అభివృద్ధి చెందుతుంది. వేము, వేప, సాధనము, అభ్యాసం, సమకూరు, నెరవేరుతుంది. ధర, భూమి, నేల. తర్వాత బహుళ, అనేక, కావ్యములు, గ్రంథాలు, పరికించు, పరిశీలించు, శబ్దచేయము, పదాల సమూహము, సహనము, ఓర్పు, అబ్బు, అలవాటగు, సౌఖ్యం, సుఖం, సరసుడు, మంచిని గ్రహించగలవాడు, మర్మము, సారము, భావము, రహస్యము. ఐకమత్యం ఒక్కటి ఆవశ్యకంబెప్పుడు అనే పద్యం ఏ శతకంలోనిది? దాని శతక కర్త ఎవరు? ఇది వేమన శతకము. శతక కర్త వేమన. కమలము నీట భాషణ అని ప్రారంభమయ్యే ప్రసిద్ధ పద్యం ఏ శతకంలోనిది? సుమతి శతకం. సుమతి శతకం కర్త ఎవరు? బద్దెన. లావుగన వాలి కంటెను భావింక నీతిపరుడు బలవంతుడు అనే పద్యం ఏ మకుటంతో ముగుస్తుంది? సుమతి. గడ్డి వెంటి బెట్టి కట్టరా ఏనుంగు అనే ప్రసిద్ధ పద్యం దేని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది? ఐకమత్యం, కలిసి ఉండటం యొక్క ప్రాముఖ్యతను. తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి అని కవి ఏ సందర్భంలో చెప్పాడు? మానవులు తమ స్వస్థానాలను వదిలి వెళ్ళినప్పుడు మిత్రులే శత్రువులవుతారు. ఐకమత్యం అంటే కలిసి ఉండటం, ఆవశ్యకం, అవసరము, ఎప్పుడు, ఎల్లప్పుడు, బలిమి, బలము. కమలములు, తామరపూలు, కమలాప్తుడు, సూర్యుడు, రశ్మి, కిరణము, వేడి, సోకి, తాకి, తగిలి, నెలవు, చోటు. సుమతి, మంచి బుద్ధి కలవాడ. లావు, బలం, శక్తి, భావింపగా, ఆలోచింపగా, నీతిపరుడు, తెలివిగలవాడు. గ్రావం, కొండ, గజము, ఏనుగు. మావటివాడు అంటే ఏనుగులను నడిపించేవాడు. మహి అంటే భూమి. కలిమిగల్ల లోబి కన్నను అని ప్రారంభమయ్యే పద్యం ఏ మొత్తంతో ముగుస్తుంది? దానికి కర్త ఎవరు? గువ్వల చెన్న మొత్తంతో ముగుస్తుంది. దాని కర్త గువ్వల చెన్నడు. దేశ సేవ కంటే దేవతార్చన లేదు అనే ప్రసిద్ధ పద్యం ఏ మొత్తంతో ముగుస్తుంది? లలిత సుగుణజాల తెలుగు బాల. దీని కర్త జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. చేయి అందించు వారే పో చెలిమి కాండ్రు అనే మకుటం లేని 9వ పద్యం ఏ ప్రక్రియకు లేదా శతకానికి చెందినది? ఇది కష్టకాలంలో ఆదుకునే వారే నిజమైన స్నేహితులు అని తెలిపే నీతి పద్యము. అపారమైన నీరు ఉండే సముద్రం కంటే మంచినీరు అందించే చిన్న నీటి కుంట మంచిది అని ఏ పద్యం భావంలో చెప్పబడింది? కలిమిగల లోబి కన్నను అనే పద్యంలో. ఇతరుల పట్ల జాలి కలిగి ఉండటం కంటే మించిన స్వర్గం లేదు అని ఏ పద్యంలో పేర్కొన్నారు? దేశ సేవ కంటే దేవతార్చన లేదు. కలిమి అంటే అర్థం సంపద, లోబి పిసనారి, విలసితముగా, చక్కగా, పేద పేదవాడు, వితరణి, దాత, చలిచలమ, మంచినీటి కుంట, కులనిధి, ఎక్కువ నీరు కలది, అంబోది, సముద్రము. అర్చన, పూజా సేవ, స్వార్థపరత, తనకన్నీ కావాలనుకోవడం, చావు, మరణం, చనిపోవడం. సానుభూతి, దయ కలిగి ఉండటం, స్వర్గం, సుఖం. ఇచ్చకములు అనే పదానికి పాఠ్యపుస్తకం ప్రకారం అర్థం ఏమిటి? ప్రియమైన మాటలు. ఆప్తవర్తులు, హితులు, కాంచు, చూచు, చెలిమి కాండ్రు అంటే ఎవరు? స్నేహితులు. శతక కవి అయిన వేమన గారు ఏ శతాబ్దాల మధ్య కాలానికి చెందినవారు? 17, 18 శతాబ్దాలు. చరిత్రకారుల భావన ప్రకారం వేమన గారి జన్మస్థలం ఏది? కడప జిల్లా. వేమన గారి సమాధి అనంతపురం జిల్లాలో ఏ ప్రాంతంలో ఉంది? కదిరి ప్రాంతంలోని కటారుపల్లె. సుమతి శతక కర్త అయిన బత్తిన ఏ శతాబ్దానికి చెందినవాడు? 13. గువ్వల చెన్నడు ఏ శతాబ్దానికి చెందినవాడు? 17. క్రీస్తకం 17, 18. గువ్వల చెన్నడు ఏ జిల్లాలోని రాయచోటి ప్రాంతానికి చెందిన కవి? కడప. గువ్వల చెన్నడు రాసిన పద్యాల మకుటం ఏమిటి? గువ్వల చెన్న. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. తెలుగు బాల శతక రాసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి జీవిత కాలం ఏది? 4/8/1912 నుండి 12/6/1992 వరకు.
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గుంటూరు జిల్లాలో ఏ గ్రామంలో జన్మించారు? పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం. విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన ప్రసిద్ధ కావ్యాలను రచించిన కవి ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. దువ్వూరి రామిరెడ్డి గారి జీవిత కాలం ఏది? 9-11-1895 నుండి 11-9-1947 వరకు. దువ్వూరి రామిరెడ్డి గారు ఏ జిల్లాలో చెందినవారు? నెల్లూరు జిల్లా. కృషి వలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల మొదలైన ప్రసిద్ధ రచనలు చేసిన కవి ఎవరు? దువ్వూరి రామిరెడ్డి గారు. వాక్యంలో మనుషులు లేదా ప్రాణులు చేసిన పనులను తెలియజేసే పదాలను ఏమంటారు? క్రియాపదాలు. అమ్మ అన్నం వండింది. ఈ వాక్యంలో గల క్రియాపదం ఏమిటి? వండింది. నాన్న బజారుకు వెళ్ళాడు. ఇందులో క్రియాపదం ఏమిటి? వెళ్ళాడు. అమ్మమ్మ కథ చెప్పింది. ఇందులో క్రియాపదం ఏమిటి? చెప్పింది. చెల్లి జామ పండు కోసింది. క్రియాపదం ఏమిటి? కోసింది. చేశాడు, తిన్నారు, చూసింది, వెళతాడు, వస్తాడు, వండుతాడు. ఇవన్నీ ఎలాంటి దేనికి ఉదాహరణ? క్రియాపదాలకు ఉదాహరణ. ఉత్తమ పురుష ఏకవచనంలో నేను అన్నం అన్నప్పుడు వచ్చే సరైన క్రియారూపం ఏమిటి? తిన్నాను. ప్రథమ పురుష బహువచనంలో వాళ్ళు అన్నం అన్నప్పుడు వచ్చేది తిన్నారు. మధ్యమ పురుష ఏకవచనంలో నీవు అన్నప్పుడు వచ్చేది తిన్నావు. ఆమె, అది అన్నం తిన్నది. 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో అందమైన పాట అనే ఈ మాసపు పాట రచయిత ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. విద్వాంసకులు, విమర్శకులు అయిన జీవి సుబ్రహ్మణ్యం గారి జీవిత కాలం ఏది? 1-9-1935 నుండి 15-8-2006 వరకు. జీవి సుబ్రహ్మణ్యం గారు తెలుగులో ఏ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు? నవ్య సాంప్రదాయ దృష్టి, వీరరసము, రసోల్లాసము అనేవి ఎవరి ప్రసిద్ధ విమర్శనాత్మక రచనలు? జీవి సుబ్రహ్మణ్యం. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అనే గ్రంథం రచించినది ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం గారు. అందమైన పాట గేయం ప్రకారం అందమైన పాట దేని వంటిదని కవి వర్ణించారు? ఆవు పాల వంటిది. గేయం ప్రకారం చిట్టి పాప మాట దేనితో పోల్చబడింది? పుట్ట తేనె వంటిది. పాపలకు కమ్మని చెవివిందు చేసేది ఏది? అమ్మ పాట. పాపలకు కమ్మని కనువిందు కలిగించేది ఏది? బొమ్మలాట. గేయం ప్రకారం దేని చదువులలో సారమంతా దేనిలో నిలపాలని కవి చెప్పారు? సాధనలో. తెలుగు వాడి తీయదనము నలుమూలలా తెలపాలి. ఈ పంక్తిలో నలుమూలలా అంటే అర్థం ఏమిటి? నలువైపులా, అన్ని వైపులా, ప్రపంచం అంతటా అని అర్థం. ఏడాది అంటే అర్థం సంవత్సరం. ముచ్చటగా, చక్కగా, పారు, ప్రవహించు, గుండ్రని రాళ్ళు, పొదర్నిళ్ళు, దట్టమైన పొదలు, సుగంధము, మంచి వాసన, సువాసన, వరద, ఎక్కువ నీటి ప్రవాహము, రొదలు అంటే శబ్దాలు, వినువు, ఇది ఆకాశము, కొయ్యలు, ఒయ్యారంగా, తిరునాళ్ళు, ఊరి పండుగ, వేడుక, పొంగు, ప్రవాహం పెరగటం, ఇంకిపోవటం అంటే కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవటం, ఇసుక తిన్నెలు, ఇసుక మేటలు, కొరత, తక్కువ, ఉద్యానవనం, పూలతోట, ప్రారంభించు, మొదలుపెట్టు, ఏరు, నది. మా ఊరి ఏరు పాఠం రచయిత ఎవరు? మధురాంతకం రాజారాం. మధురాంతకం రాజారాం గారి జీవిత కాలం 5-10-1930 నుండి 1-4-1999 వరకు. మధురాంతకం రాజారాం గారు ఏ ప్రాంతపు జీవితాన్ని ప్రతిబింబిస్తూ కథలు రాశారు? రాయలసీమ జీవితాన్ని. మధురాంతకం రాజారాం గారు మొత్తం ఎన్ని కథలకు పైగా రచించారు? 400కు పైగా. మానవ సంబంధాలతో సునిశ్చిత పార్శ్వాలను చిత్రించిన ఈయన వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయుడు. మధురాంతకం రాజారాం గారు అందుకున్న అత్యున్నత సాహిత్య పురస్కారం ఏమిటి? కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము. తెలుగువారు కృష్ణానదిని ఏ ఏ పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు? కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణ. కృష్ణానది ఎక్కడ పుట్టింది? పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద. కృష్ణానదిపై నిర్మించిన ప్రధాన ఆనకట్టలు ఏమిటి? శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్. కృష్ణానది మొత్తం ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? దాదాపు 1400. కృష్ణానది చివరికి ఏ ప్రాంతం వద్ద బాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది? హంసలదేవి వద్ద. మూడో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో పంట చేలు అనే ఈ మాసపు పాట రచయిత ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం. పాలగుమ్మి విశ్వనాథం గారి జీవిత కాలం ఏది? 1-6-1919 నుండి 25-10-2012 వరకు. పాలగుమ్మి విశ్వనాథం గారు ఏ ప్రభుత్వ సంస్థలో పనిచేశారు? ఆకాశవాణిలో. లలిత సంగీతానికి ప్రచారం కల్పించి వేలాది పాటలకు సంగీతం కూర్చిన గీతకర్త ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం గారు. పంట చేల గట్ల మీద నడవాలి. ఈ పంక్తిలో చేలు అంటే పొలాలు. ఊరి మధ్యలో ఏమేమి ఉన్నాయని గేయంలో వర్ణించబడింది? కోనేరు, గుడి, కోవెల. పచ్చని పచ్చిక
పైన మేను వాల్చాలి. ఇందులో మేను అంటే శరీరము. గేయం ప్రకారం ఎవరు వచ్చి చుట్టూ చేరాలని కవి కోరుకున్నాడు. చిన్ననాటి నేస్తాలు. ఆగలేక నా కన్ను చెమ్మగిల్లాలి. ఇక్కడ చెమ్మగిల్లాలి అంటే ఆనంద బాష్పాలతో కళ్ళు తడవాలి అని అర్థం. బుద్ధి బలం అనే ఈ మాసపు కథ ఎందులో నుంచి తీసుకోబడింది? పంచతంత్ర కథలు. పెద్ద సింహం పేరు ఏమిటి? బాసూరకం. రాజు కర్తవ్యం తన భృత్యుల్ని రక్షించటమే. ఇందులో భృత్యులు అంటే అర్థం ఏమిటి? సేవకులు, అడవిలోని జంతువులు. సింహానికి ఆహారంగా వెళ్లే వంతు ఒకరోజు ఏ జంతువుకు వచ్చింది? కుందేలుకు. గ్రామం అనే పదానికి అర్థం ఏమిటి? ఊరు, పల్లెటూరు. కమ్మని అంటే మంచి, చక్కని, తొలి, మొదటి, ప్రారంభం, మొదలు, ఆది, మొదలు, నైవేద్యం, దేవుడికి పెట్టేది. షడ్రుచులు, 6 రుచులు, పంచాంగం 5 భాగాలు కలది. విశేషాలు, కొత్త విషయాలు. ఉగాది పండుగను తెలుగువారు ఏ ఏ పేర్లతో పిలుస్తారు? ఉగాది, తెలుగు సంవత్సరాది, యుగాది. తెలుగువారి పండుగ అయిన ఉగాది ఏ మాసంలో జరుపుకుంటారు? చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. ఉగాది రోజున ప్రత్యేకంగా చేసుకునే ఏ ప్రసాదం జీవితంలో కష్ట సుఖాల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఉండే ప్రధానమైన రుచులు ఎన్ని? 6. కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నావు అని పాఠంలో ఎవరిని అడిగారు? పిల్లలు కరీం మామని అడిగారు. ఉగాది పండుగ కదా మా అమ్మ చేసింది. ఈ వాక్యం పాఠంలో ఏ పాఠంలోనిది? తొలి పండుగ పాఠంలోనిది. ఇవి ఈ వీడియోకి సంబంధించి 3వ తరగతికి సంబంధించి కవులు, కవి పరిచయాల మీద ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి ఒక 2 మిస్ అయినాయి. ఒకటి ఏంటంటే వెయ్యేళ్ళ కవినోయ్ అనేది, అదొక్కటి, ఆ పాట ఒక్కటి మిస్ అయింది అనిపించింది నాకు. అది ఇందులోదే 4th క్లాస్లోదే, 3rd క్లాస్లోదే అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.